హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక యూస్ఫుల్ బ్లాగ్ మీతో షేర్ చేసుకుంటాను. అంటే వారంలో 7 days మీల్ ప్రిపరేషన్ ప్లానింగ్ ఏ విధంగా చేసుకుంటాననే బ్లాగ్ మీతో షేర్ చేసుకుంటాను. ముందుగా ఒక పెన్ను పేపర్ తీసుకొని 7 days బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఏమేమి ప్రిపేర్ చేయాలి, ఏమేమి చేయబోతున్నాను అనేది ముందుగా నోట్ చేసుకుంటాను. వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, వెజిటేబుల్, మసాలా ఐటమ్, రేషన్ ఏమేమి కావాలో వెళ్ళి తెచ్చుకుంటాను. నాకు కొంచెం కోల్డ్ గా ఉంది, అందుకే వాయిస్ ఈ విధంగా ఉంది, ఏమనుకోకండి. కొన్నిసార్లు మనం మీల్ ప్లానింగ్ చేసినా కూడా అప్పుడప్పుడు మిస్ అవుతూ ఉంటుంది. అలాంటి టైం బయట ఆర్డర్ పెట్టుకోవడం కానీ హోటల్కి వెళ్ళి తినడం ఇలాంటివి జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా కొన్నిసార్లు మిస్ అయినప్పుడు మనం ఏం చేసుకోలేం, కానీ మిగతా డేస్ కరెక్ట్ గా ఫాలో అవ్వచ్చు. ఈ వీడియో వర్కింగ్ ఉమెన్ కావచ్చు, లేకపోతే 2 kids ఉన్న అమ్మ కావచ్చు, ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్ కి ఈ వీడియో అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒకవేళ మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్లోకి వెళ్ళండి, వీడియోస్ చూడండి, నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ముందుగా వారానికి ఏమేం ప్రిపేర్ చేయబోతున్నాం, ముందుగా ఇంట్లో వాళ్ళని అడుక్కొని వాళ్ళకి ఏమేం రెసిపీస్ కావాలో అవి ముందుగా నోట్ చేసుకొని నేను ప్లాన్ చేసుకుంటాను. సండే రోజు మార్నింగే ఇడ్లీ కానీ దోశ కానీ లైట్ గా ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటాం. ఆ లంచ్ కి బిర్యానీ, చికెన్ ఫ్రై, చికెన్ గ్రేవీ ప్రిపేర్ చేస్తాను. ఒకవేళ డిన్నర్ కి రాగి సంగటి కావాలంటే చికెన్ గ్రేవీ కొంచెం ఎక్కువ క్వాంటిటీతో ప్రిపేర్ చేస్తాను. అప్పుడు డిన్నర్ లోకి చికెన్ గ్రేవీ, రాగి సంగటి ఉంటుంది. లేదు మేము బిర్యానీనే తింటాము అంటే కొంచెం బిర్యానీ ఎక్కువ క్వాంటిటీతో ప్రిపేర్ చేసుకుంటాను. సో సండే రోజు అనేది కంప్లీట్ అయ్యింది. అలాగే మండే రోజు వచ్చి లంచ్ రైస్, సాంబార్, పొటాటో ఫ్రై. సో అప్పుడు బ్రేక్ఫాస్ట్ అనేది కావాలి కాబట్టి బిసిబెల్లబాత్ ప్రిపేర్ చేసుకుంటాను. రాగి సంగటి డిన్నర్ లోకి రోటి పచ్చడి కానీ టమాటో పచ్చడి కానీ ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటాను. ఎందుకంటే లంచ్ లో సాంబార్ ప్రిపేర్ చేశాను కాబట్టి ఆ సాంబార్ కొంచెం ఎక్కువ క్వాంటిటీతో ప్రిపేర్ చేస్తే అది యాడ్ అవుతుంది. సో అప్పుడు రోటి పచ్చడి ప్రిపేర్ చేసుకుంటే డిన్నర్ అనేది కంప్లీట్ అవుతుంది. ట్యూస్డే వచ్చి పుదీనా రైస్ ప్రిపేర్ చేసుకుంటాను. పుదీనా రైస్ ప్రిపేర్ చేసి బ్రేక్ఫాస్ట్ కూడా అదే. డిన్నర్ లోకి అక్కి రొట్టి కానీ లేకపోతే ఏదైనా వెజిటేబుల్ కర్రీ ప్రిపేర్ చేసుకుంటాను. వెడ్నెస్డే వచ్చి మసాలా గ్రేవీ ప్రిపేర్ చేసుకుంటాను. మసాలా గ్రేవీ ప్రిపేర్ చేసినాడు కంపల్సరీగా గీ రైస్ ప్రిపేర్ చేసుకుంటాను. డిన్నర్ లోకి రైస్ అలాగే ముల్లంగి పచ్చడి ప్రిపేర్ చేసుకుంటాను. మా ఇంట్లో రైస్ లవర్, సో ఈవినింగ్ అయినా సరే మార్నింగ్ అయినా సరే రైస్ చేస్తే కంపల్సరీగా తింటారు. అలాగే బ్రేక్ఫాస్ట్ వచ్చి గీ రైస్ చేశాను కదా, బ్రేక్ఫాస్ట్ కూడా అదే. థర్స్డే వచ్చి రైస్ ప్రిపేర్ చేసుకుంటాను. అదే రైస్ ని 2 రైస్ గా ప్రిపేర్ చేసుకుంటాను. లెమన్ రైస్ కానీ, కొరియండర్ రైస్, పుదీనా రైస్ ఈ విధంగా వెరైటీ రైస్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు మనకి ఒకే రైస్ తిన్నట్లు ఫీల్ ఉండదు, డిఫరెంట్ డిఫరెంట్ గా తిన్నట్లు ఉంటుంది. అలా డిన్నర్ లోకి ఫ్రైడ్ రైస్ కానీ ఎగ్ రైస్ కానీ ప్రిపేర్ చేసుకుంటాను. ఫ్రైడే రోజు లంచ్ వచ్చి రైస్, సాంబార్, పళ్ళెం ప్రిపేర్ చేసుకుంటాను. సాంబార్ ప్రిపేర్ చేస్తాను కాబట్టి బ్రేక్ఫాస్ట్ లో నీరు దోశ కానీ లేకపోతే పూరి, పొంగల్ ఈ విధంగా ప్లాన్ చేసుకుంటాను. డిన్నర్ లో కూడాను రైస్, సాంబార్ లంచ్ ప్రిపేర్ చేస్తాను కదా, అదే రెసిపీనే ఉప్మా మాత్రం బ్రేక్ఫాస్ట్ చేసుకుంటాను. సో ఈ రోజు సండే మార్నింగ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. బెంగళూరులో ఫేమస్ తట్టె ఇడ్లీ. సో మా ఇంట్లో తట్టె ఇడ్లీ అంటే ఇష్టంగా తింటారు. దీనికి కాంబినేషన్ టమాటో ఆనియన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. 2 ఆనియన్, 4 టమాటాలు, 2 పచ్చిమిర్చి, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియా పొడి, 1 టేబుల్ స్పూన్ సాంబార్ పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ యాడ్ చేసి వాటర్ యాడ్ చేసి ఉప్పు యాడ్ చేసుకోవాలి. వీటిని ఒక 10 నిమిషాలు సాఫ్ట్ గా కుక్ చేసుకోవాలి. కుక్ చేసిన తర్వాత ఆనియన్, టమాటాని సపరేట్ గా వాటర్ నుంచి తీసి మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు తాలింపు పెట్టుకొని వెల్లుల్లిపాయలు, కరివేపాకు యాడ్ చేసుకొని ఇప్పుడు మనము టమాటోస్ ఉడికించుకున్నాం కదా, ఆ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనము ఆనియన్, టమాటో గ్రైండ్ చేసిన ప్యూరీ యాడ్ చేసుకొని అది బాగా పొంగొచ్చిన తర్వాత శనగపిండిలో వాటర్ యాడ్ చేసుకొని దాన్ని బాగా కలిపి యాడ్ చేసి ఒక 4 to 5 minutes ఉడికించారనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది. ఫైనల్ గా గీ యాడ్ చేసుకోండి. పుల్ల పుల్లగా, కారంగా తట్టె ఇడ్లీకి సూపర్ కాంబినేషన్.
రాజస్థానీ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ స్టార్ట్ చేశారు బెంగుళూరులో. ఈ లొకేషన్ చూసారంటే వర్మౌకి వెళ్ళే రోడ్ జయంతి నగర్ లో ఉంది. 30 days వరకు ఉంటుందంట. టైమింగ్ మార్నింగ్ 10:30కి స్టార్ట్ అవుతుంది. నైట్ 10 o'clock వరకు ఉంటారు. ఇక్కడ మనకి అన్ని అవైలబుల్ ఉంటుంది. బ్యాంగిల్స్ నుంచి హెయిర్ బ్యాండ్స్, ఇయర్ రింగ్స్, అలాగే జ్యువెలరీస్ కావచ్చు, ఇంటికి కావాల్సిన ఫర్నిచర్స్ అన్ని ఐటమ్స్ ఇక్కడ దొరుకుతుంది. కిచెన్ ఐటమ్ కావచ్చు, మ్యాట్స్ కావచ్చు, డెకరేషన్ ఐటమ్స్ అన్ని అవైలబుల్ గా ఉంటుంది. ప్రైస్ కొంచెం ఎక్కువ ఉంటుంది కానీ మనకి ఇక్కడ ఐటమ్స్ అన్ని దొరుకుతుంది. ఇంటికి కావాల్సిన ఐటమ్స్ అన్ని. ఇప్పుడు మనము డిమార్ట్ వెళ్ళినా కూడా కొన్ని ఐటమ్స్ అనేది మనకు దొరకదు, కానీ ఇక్కడ వచ్చి మనము ఫ్రీగా జాలీగా మనకి నచ్చినవన్నీ చూసి కొనుక్కొని వెళ్ళొచ్చు. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంటారు. 30 days ఉంటారు. నేను 3 times వెళ్ళొచ్చాను. ఒకవేళ అక్కడ నియర్ బై ఎవరైనా ఉంటే వెళ్ళి చూడండి. మీకు నచ్చిన ఐటమ్స్ ఏదైనా ఉంటే కొనుక్కోండి. నేను చాలా ఐటమ్స్ అనేది పర్చేస్ చేశాను. ఇయర్ రింగ్స్ కావచ్చు, బ్యాంగిల్స్. ఇక్కడ ప్రతి ఒక్కటి ఏది కొన్నా కూడా 150 నుంచి 800 లోపు మనకి ఇయర్ రింగ్స్ అనేది ఉంటాయి. హెవీగా ఉంటుంది, లైట్ వెయిట్ గా ఉంటుంది, గ్రాండ్ గా, మనకి ఫ్యాన్సీగా అన్ని రకాలుగాను అవైలబుల్ ఉన్నాయి. కలెక్షన్స్ చాలా బాగున్నాయి. చూసే కొద్దీ ఇంకా కొద్దిసేపు చూద్దామా చూద్దామా అనిపిస్తూనే ఉన్నాయి. నేను చాలా ఇయర్ రింగ్స్ అనేది తీసుకున్నాను. ఫైనల్ లో చూపిస్తాను నేను ఏదేది కొన్నాను అనేది. ప్రతి ఒక్క ఐటమ్ చాలా అంటే చాలా బాగుంది. సింపుల్ గా ఇంట్లో పెట్టుకోవడానికి ఇయర్ రింగ్స్, గ్రాండ్ గా వేర్ చేసుకోవడానికి, ఫంక్షన్ పార్టీస్, అన్ని రకాల జ్యువెలరీస్ ఇక్కడ అవైలబుల్ గా ఉంది. దయచేసి అక్కడ ఎవరైనా ఉంటే వెళ్ళి షాపింగ్ చేసుకోండి. ఎందుకంటే మనము ఆన్లైన్ షాపింగ్ కన్నా ఇక్కడ వెళ్ళి షాపింగ్ చేస్తే మనకు నచ్చినవి మన మనసుకు నచ్చే విధంగా లేడీస్ కి జ్యువెలరీస్, బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ ఇవంటేనే ఎక్కువగా ఇష్టపడతారు. అలాగే డ్రెస్సెస్ ఇవన్నీ అక్కడ అవైలబుల్ ఉంది. మీకు నచ్చినట్లు మీరు షాపింగ్ అనేది చేసుకోవచ్చు. ఇంటికి కావాల్సిన ఆనియన్ కట్టర్, వెజిటేబుల్ కట్టర్స్ ఇవన్నీ తీసుకున్నాను. ఆయిల్ స్ప్రే ఇవన్నీను. కానీ మనకి ఆన్లైన్ ప్రైస్ కన్నా ఇక్కడ బెటర్ అనిపించింది. ఎందుకంటే ఆన్లైన్ లో నేను చెక్ చేసినప్పుడు ప్రైస్ కొంచెం ఎక్కువ అనిపించింది, కానీ వీళ్ళ దగ్గర ప్రైస్ ఓకేగా ఉంది, అందుకే తీసుకున్నాను. ఆన్లైన్ లో షాపింగ్ చేయడం కన్నా ఇలాంటి ప్లేస్ వెళ్ళి మనకు కావాల్సినవన్నీ చూసి నచ్చితేనే మనం కొనొచ్చు. లేకపోతే వాళ్ళు మనల్ని తీసుకోండి అని చెప్పరు. మనకి ఏది నచ్చితే అది మనం కొనుక్కోవచ్చు, చూడొచ్చు. ఇవన్నీ వాళ్ళ ఇంట్లో హోమ్ మేడ్ ప్రిపేర్ చేశారంట. సో వాళ్ళు ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకి అది ఏ విధంగా ఉపయోగపడుతుంది. ఇక్కడ ఎక్కువగా మనకి క్రాఫ్ట్ ఐటమే కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన హిందీలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు రాజస్థాన్ అంట. వాళ్ళ తాత వాళ్ళు ఇంట్లోనే డిజైన్ చేసినవి ఇదంతా చేత్తోనే చేశారంట. ఒక్కొక్కటి కంప్లీట్ గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా అంటే చాలా బాగున్నాయని చెప్పి మేము కూడా ఇంటికి కావాల్సిన పార్ట్స్ అనేది తీసుకున్నాము. ప్రైస్ కొంచెం ఎక్కువగానే ఉంది. ఇది 750 అంట. కానీ ఇంకొంచెం చిన్న చిన్న సైజ్ లో మేము తీసుకున్నాము. నాకు నచ్చిన కొన్ని ఇయర్ రింగ్స్ అనేది నేను తీసుకున్నాను.
మీషోలో ఏదైనా ఒక ప్రోడక్ట్ నచ్చిందని పెట్టుకోండి. ఆర్డర్ చేస్తాం. అది రావడానికి మనకి 7 డేస్ అవుతుంది. ఒకవేళ నచ్చలేదని పెట్టుకోండి మళ్ళీ రిటర్న్ చేయాలి. కొంచెం టెన్షన్ తలనొప్పిగా ఉంటుంది. కానీ ఈ విధంగా ఎగ్జిబిషన్‌కెళ్ళి మనకి నచ్చినవన్నీ తీసుకుంటే ఆ హ్యాపీనెస్ అనేది వేరే విధంగా ఉంటుంది. లంచ్‌కి వానంబడి స్టైల్‌లో మటన్ బిర్యానీ ప్రిపేర్ చేయబోతున్నాను. చాలా సింపుల్ ప్రాసెస్, టేస్టీగా ఉంటుంది. ఇందులో మనము టమాటోని గ్రైండ్ చేసి యాడ్ చేస్తాం. కానీ చాలా సింపుల్‌గా ఉంటుంది. ముందుగా ఒక 3 ఆనియన్‌ని కట్ చేసుకుంటున్నాను. ఘీ ఒక 3 టేబుల్ స్పూన్, ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్, ఒక చెక్క, 4 లవంగాలు, 3 యాలకులు, అలాగే ఆనియన్ వేసి ఇది బాగా రోస్ట్ అయ్యేలాగా కలుపుకోవాలి. మనకు లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని బాగా కలపాలి ఒక 1 మినిట్ పాటు. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాలు బాగా కలిపి ఇప్పుడు ఒక 3 టమాటాలు గ్రైండ్ చేసుకొని ఆ ప్యూరీని యాడ్ చేసుకోవాలి. ఇది పచ్చి స్మెల్ పోయిన తర్వాత పచ్చిమిరపకాయలు ఒక హాఫ్ కప్ కర్డ్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆయిల్ అనేది కొద్దిగా సెపరేట్ అయిన తర్వాత ఉప్పు, కారం యాడ్ చేసుకొని దీన్ని బాగా కలపాలి. కలిపిన తర్వాత మటన్‌ని ఒక 3 టైమ్ బాగా వాష్ చేసి పెట్టుకున్నాను కదా! ఆ మటన్‌ని ఇందులో యాడ్ చేసుకొని కలిపి ఒక 5-6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. మటన్ 60-70% ఉడికిన తర్వాత ఒక గ్లాస్ రైస్‌కి 2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. నేను నార్మల్‌గా అందరూ బాస్మతి రైస్‌లో బిర్యానీ ప్రిపేర్ చేస్తారు. కానీ బాస్మతి రైస్ వేడి వేడిగా తినడానికి బాగుంటుంది. చల్లారిపోయిన తర్వాత ఇంట్లో ఎవరు తినడానికి ఇష్టపడరు కాబట్టి బాస్మతి రైస్ యూజ్ చేయడం లేదు. బుల్లెట్ రైస్‌తో బిర్యానీ అనేది ప్రిపేర్ చేశాను. ఒక 2 విజిల్స్ పెట్టుకున్నామనుకోండి మటన్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. వానంబాడి స్టైల్‌లో ప్రిపేర్ చేశాను. చాలా అంటే చాలా టేస్టీగా టమాటా ఫ్లేవర్‌తో చాలా బాగుంది. తమిళనాడులో ఫేమస్ ఫుడ్ ఇది. వానంబడికి వెళ్తే కంపల్సరీగా మటన్ బిర్యానీ అనేది ట్రై చేస్తాము. సో, అందుకని ఇంట్లో ఈసారి వానంబడి మటన్ బిర్యానీ ప్రిపేర్ చేశాను. ప్లస్ రైతా చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడిగా తింటూ ఉంటే ఇంకా మళ్ళీ తినాలనిపిస్తూ ఉంటుంది. అలాగే డిన్నర్‌లోకి చికెన్ గ్రేవీ, రాగి సంగటి ప్రిపేర్ చేస్తున్నాను. ఒక చెక్క, 3 లవంగాలు, 2 యాలకులు, అలాగే ఒక 2 ఆనియన్ సన్నగా కట్ చేసి యాడ్ చేశాను. ఈ చికెన్ గ్రేవీ మా అమ్మ స్టైల్‌లో ప్రిపేర్ చేశాను. మా అమ్మ ముందుగానే అన్నీ యాడ్ చేసుకుంటారు. ఆనియన్, టమాటో, జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసి అన్నీ ఒకేసారి రోస్ట్ చేసుకుంటారు.
ఇది ఒక 50% సాఫ్ట్ అయిన తర్వాత కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకొని ఇది ఒక 2 నిమిషాలు బాగా కలపాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, చికెన్ మసాలా, 2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా కలిపి ఫైనల్ గా కొబ్బరి యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది వేడి చల్లారిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలో చికెన్ వాష్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ యాడ్ చేసుకొని పసుపు 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని నీసు వాసన రాకుండా చికెన్ ఒక 5 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. ఈ టైంలో మనం ఇంకొకసారి కలుపుకొని మసాలా యాడ్ చేసుకుంటే గ్రేవీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ గ్రేవీ తినాలనిపిస్తుంది. ఇది రాగి సంగటికి సూపర్ కాంబినేషన్. మీడియం టు లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు కుక్ చేసుకుంటే చికెన్ గ్రేవీ అనేది రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. డిన్నర్ కంప్లీట్ అయిన తర్వాత పనుకొని నెక్స్ట్ డే మార్నింగ్ 4:30కి లేచి వాకింగ్ వెళ్ళాము. వాకింగ్ 7 o'clock వరకు చేసి ఇంటికి వచ్చి మండే రోజు బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి కదా, బిసిబెల్లబాత్ అలా కాలీఫ్లవర్ ఫ్రై ప్రిపేర్ చేయబోతున్నాను. ముందుగా కాలీఫ్లవర్ లో చిన్న చిన్న పురుగు ఉంటుంది. ఆ పురుగును ఒకసారి మనం క్లీన్ గా చూసుకొని క్లీన్ చేసుకోవాలి. వేడి నీళ్ళలో పసుపు సాల్ట్ యాడ్ చేసుకొని వీటిని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఆ తర్వాత చెన్నీళ్ళు యాడ్ చేసుకొని ఇందులో ఇప్పుడు ఫ్రై కోసం కార్న్ ఫ్లోర్ ఒక 4 టేబుల్ స్పూన్ యాడ్ చేయబోతున్నాను. గరం మసాలా 2 టేబుల్ స్పూన్, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, సాల్ట్, అలాగే జింజర్ గార్లిక్ పౌడర్ యాడ్ చేసుకొని లెమన్ యాడ్ చేసుకొని ఫైనల్ గా ఒకసారి బాగా కలుపుకుంటున్నాను. సో ఇందులోనే వాటర్ ఉంటుంది కాబట్టి, తడి ఉంటుంది కాబట్టి మనము వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే వేడి వేడిగా ఆయిల్ లో వేసేస్తే కాలీఫ్లవర్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. చాలా సింపుల్ టేస్టీగా ఉంటుంది. బిసిబెల్లబాత్ ప్రిపేర్ చేయడానికి ఒక గ్లాస్ కందిబ్యాళ్ళు, అదే గ్లాస్ ఒక గ్లాస్ రైస్ యాడ్ చేసుకొని 3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఇక్కడ నేను 8 గ్లాసుల వాటర్ అనేది యాడ్ చేసుకుంటాను. ఎందుకంటే మనకి సాఫ్ట్ కన్సిస్టెన్సీ కావాలి. కొంతమంది 6 గ్లాస్ యాడ్ చేసుకుంటారు, కానీ నాకు 8 యాడ్ చేస్తేనే నాకు కరెక్ట్ గా ఉంటుంది. ఇప్పుడు పసుపు ఉప్పు యాడ్ చేసుకొని 8 విజిల్ పెట్టుకొని ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత మసాలా అనేది రెడీ చేసుకోవాలి. ఒక చెక్క, 3 లవంగాలు, 2 యాలకులు, అలాగే ఉద్దిబెల్లు 1 టేబుల్ స్పూన్, కందిబ్యాళ్ళు 1 టేబుల్ స్పూన్, మిరియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 2 టేబుల్ స్పూన్, ధనియాలు 1/2 టేబుల్ స్పూన్, మెంతులు ఇవన్నీ ఆయిల్లో వేసి బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇది మనకి బిస్కెట్ కలర్ లో రావాలి, లైట్ గోల్డెన్ కలర్ అని కూడా అంటారు. ఇప్పుడు 4 ఎండుమిర్చి యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు కలిపి ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ ధనియాలు యాడ్ చేసుకొని ఫైనల్ గా కొబ్బరి వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. లాస్ట్ మినిట్ లో కొబ్బరి వేసుకొని దీన్ని వేడి చల్లారిన తర్వాత మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ ఘీ యాడ్ చేసుకోవాలి. ఆవాలు, కరివేపాకు, జీడిపప్పు ప్లేస్ లో మీరు పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు లైట్ గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో క్యాప్సికమ్ యాడ్ చేసుకోవాలి. క్యాప్సికమ్ ఒక 2 నుంచి 3 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. ఇది ఎక్కువగా సాఫ్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. మనకి కొంచెం తినేటప్పుడు ఆ ఫ్లేవర్ తో అంటే నోటికి తగులుతూ ఉండేలాగా ఉండాలి. మనకు అప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది. టమాటో యాడ్ చేసుకొని అది సాఫ్ట్ అయిన తర్వాత మసాలా అలాగే ఉప్పు యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న లెమన్ సైజ్ చింతపండు వాటర్ లో నానబెట్టుకొని ఆ జ్యూస్ అనేది యాడ్ చేసుకోవాలి. పులుపు బ్యాలెన్స్ అవడం కోసం కొద్దిగా బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి. అప్పుడు టేస్ట్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. కొంతమంది పులుపు ఎక్కువగా పెడుతుంటారు కదా, అది బ్యాలెన్స్ చేస్తుంది. ఇప్పుడు వెజిటేబుల్ యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాలు బాగా కలిపి ఇప్పుడు రైస్ యాడ్ చేసుకోవాలి. ఇది సాఫ్ట్ గా కుక్ అయింది కదా, సో మనం ఎక్కువసేపు కుక్ చేయాల్సిన అవసరం ఉండదు. ఒక 3 నుంచి 4 నిమిషాలు ఇలా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని ఫైనల్ గా కొద్దిగా ఘీ యాడ్ చేసుకుంటే రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఫైనల్ గా
ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యాను. హెయిర్ డ్రై చేసుకుంటున్నాను. చాలామంది అంటూ ఉంటారు హెయిర్ డ్రైయర్ వాడడం వల్ల హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతూ ఉంటుందని. కానీ నాకు పర్వాలేదు, హెయిర్ ఫాల్ అనేది కొంచెం తగ్గింది. అలాగే ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి మనము ఎప్పుడంటే అప్పుడు హెయిర్ వాష్ చేస్తూ ఉంటాను నేను. సో ఎండ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి నాకు ఈ డ్రైయర్తో చాలా తొందరగా హెయిర్ డ్రై అయినట్లు అనిపిస్తూ ఉంటుంది. అలాగే బాగుంది, లైట్ వెయిట్గా ఉంది, ఎక్కడికైనా సరే ఈజీగా క్యారీ చేయొచ్చు. అలాగే లంచ్కి పొటాటో ఫ్రై, సాంబార్, వైట్ రైస్ ప్రిపేర్ చేయబోతున్నాను. ముందుగా పొటాటోని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని దీన్ని వాటర్లో వేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు కార్న్ ఫ్లోర్ ఒక 2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, గరం మసాలా, ఉప్పు యాడ్ చేసుకొని కలుపుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఇంకొంచెం మసాలాగా కావాలి అనుకుంటే గిన ఇది ఫ్రై చేసిన తర్వాత మనం దీన్ని ఆయిల్ ఒక 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని ఆనియన్, జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసి ఒక 2-3 నిమిషాలు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కరివేపాకు, పచ్చిమిర్చి యాడ్ చేసి 1 నిమిషం పాటు బాగా కలిపి ఇప్పుడు మసాలాస్ యాడ్ చేసుకోవాలి. మీకు మటన్ మసాలా ఇష్టమైతే మటన్ మసాలా, చిల్లీ మసాలా, పెప్పర్ పౌడర్ ఏది ఉన్నానో సరే యాడ్ చేసి ఒక 2 నిమిషాలు బాగా కలపండి. ఆ తర్వాత పొటాటో ఫ్రై యాడ్ చేసుకుంటే మనకి ఇది ఇంకొంచెం స్పైసీనెస్ ఎక్కువగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఇది ఈ విధంగానే నేను పొటాటో ఫ్రై అనేది ప్రిపేర్ చేస్తాను. మీరు ఏ విధంగా ప్రిపేర్ చేస్తారనేది నాకు కామెంట్ చేయండి. అలాగే సాంబార్కి కందిబ్యాళ్ళు యాడ్ చేసి పసుపు, ఉప్పు యాడ్ చేసి ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఇందులో ఆవాలు, జీలకర్ర, ఒక ఆనియన్ సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఇది లైట్గా రోస్ట్ చేసుకొని టమాటో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పచ్చిమిర్చి, కరివేపాకు యాడ్ చేసుకొని ఇదంతా పచ్చి స్మెల్ పోయేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలి. వెజిటేబుల్ యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా కలిపి ఇప్పుడు పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, సాంబార్ మసాలా యాడ్ చేసుకొని కలుపుకొని ఒక 2 నిమిషాలు బాగా కలుపుకోవాలి. ఫైనల్గా మనము ఉడికించుకున్న దాల్ ఇందులో యాడ్ చేసుకొని కుక్ చేసుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోతుంది. దాల్ సాంబార్కి పొటాటో ఫ్రై బాగుంటుంది. అలాగే కర్డ్ రైస్ కూడా బాగుంటుంది. నా లంచ్ అనేది కంప్లీట్ చేశాను. డిన్నర్లోకి ముల్లంగి పచ్చడి, వైట్ రైస్ ప్రిపేర్ చేయబోతున్నాను. సైడ్ డిష్ వచ్చి అప్పలం కానీ మురుకులు ఏదైనా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుంటాను. ముల్లంగి పైన ఉన్న తొక్క అనేది రిమూవ్ చేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక ముల్లంగి తీసుకున్నాను. దీన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇది ఆయిల్లో వేసి మనం ఫ్రై చేస్తాం కాబట్టి కొంచెం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే ఆయిల్లో బాగా ఉడుకుతుంది. అలాగే కొద్దిగా చింతపండు, చిన్న ఆనియన్, ఒక ఆనియన్, 2 టమాటాలు, అలాగే కరివేపాకు. ముందుగా ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఎండుమిర్చి యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు కలిపి ఇందులో ఉద్దిబ్యాళ్ళు 1 టేబుల్ స్పూన్, శనగబ్యాళ్ళు 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ధనియాలు యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని ఇది కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక ప్లేట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో ముల్లంగిని యాడ్ చేసుకొని ఇది లైట్ బిస్కెట్ కలర్ వచ్చేంత వరకు మనం దీన్ని కలుపుతూ ఉండాలి. ఇప్పుడు కరివేపాకు, ఒక చిన్న ఆనియన్ 3-4, ఒక పెద్ద ఆనియన్ యాడ్ చేసుకొని దీన్ని బాగా కలపాలి. ఇప్పుడు టమాటో యాడ్ చేసుకోవాలి. టమాటో పచ్చి స్మెల్ పోయిన తర్వాత ఇందులో ఒక చిన్న లెమన్ సైజ్ అంతా చింతపండు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం పచ్చిమిర్చి యాడ్ చేయడం లేదు, ఎండుమిర్చి మాత్రమే యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు మనం రోస్ట్ చేసి పెట్టుకున్న మసాలాస్ అన్నీ యాడ్ చేసుకొని వాటర్ యాడ్ చేయకుండా గ్రైండ్ చేసుకోవాలి. సాల్ట్ రుచికి తగినంత యాడ్ చేసుకొని మిక్సీ వేసుకోవాలి. సో ఫైనల్గా చూడండి, వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే మళ్ళీ తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. అలాగే ఇది బియ్యంతో చేసిన స్నాక్స్. సో ఇది ఆయిల్లో వేసుకొని ఇది డిన్నర్తో కంప్లీట్ చేస్తాను. ఇది మురుకులు అంటారు, కొందరు చెక్లీలు అంటారు. మా సైడు చెక్లీలు అంటారు, మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి.
చాలామంది అనుకుంటారు ముల్లంగి తింటే గ్యాస్ ఫామ్ అవుతుంది, గ్యాస్ట్రిక్ అని చెప్పి. కానీ ముల్లంగి తినడం వలన, మనం ఈ పచ్చడి మూలంగా తినడం వలన మనకి గ్యాస్ అనేది ఎక్కువగా రిలీజ్ అవ్వదు, టేస్టీగానే ఉంటుంది. వెజిటేబుల్ తినడానికి ఇష్టపడిన వాళ్ళు ఈ విధంగా పచ్చడి రూపంలో ప్రిపేర్ చేసుకొని తింటే మనకి హెల్తీగాను ఉంటుంది, అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. కొంచెం కూడా మనం ముల్లంగి తింటున్నామనే ఫీలింగ్ అనేది మనకు కంపల్సరీగా రాదు. రోటి పచ్చడి తిన్నట్లే ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. అలాగే నెక్స్ట్ డే అలాగే కంటిన్యూ చేస్తున్నాను. డాక్టర్ చెప్పారు, మీకు ఇంకా కోల్డ్ అనేది క్యూర్ కాలేదు, ఒక 2 డేస్కి హెయిర్ వాష్ చేయకండి, ఆ తర్వాత హెయిర్ వాష్ చేసుకోండి అని చెప్పారు. హాస్పిటల్కే వెళ్తున్నాం ఇప్పుడు. డాక్టర్ చెప్పారు ఒక 2 డేస్కి హెయిర్ వాష్ చేయకండి, ఎందుకంటే కోల్డ్ అనేది ఇంకా క్యూర్ కాలేదు అని చెప్పి. కానీ టాబ్లెట్స్ తిని తిని నోరంతా ఒక విధంగా ఉంది. హెయిర్ బన్ అనేది వేసుకుంటున్నాను. చాలా సింపుల్గానే వేసుకుంటాను, కానీ జడ వేసుకోవడం కన్నా హెయిర్ బన్ వేసుకుంటే నాకు చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతుంది. బ్రేక్ఫాస్ట్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ మార్నింగ్ కూడా హాస్పిటల్ ఓపెన్లో ఉంటుంది, వెళ్ళి ఒక ఇంజెక్షన్ వేయించుకొచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ పుదీనా రైస్ ప్రిపేర్ చేస్తున్నాను. ఆయిల్లో కందిబెల్ల యాడ్ చేసుకొని, అది లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత కరివేపాకు, కొబ్బరి యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాలు బాగా కలుపుకోవాలి. పచ్చిమిర్చి, పుదీనా అలాగే కొత్తిమీర యాడ్ చేసుకొని పచ్చి స్మెల్ పోయేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసి లాస్ట్లో కొబ్బరి యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఊరికి ఒకసారి అలా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వేడి చల్లారించుకొని దీన్ని వాటర్ యాడ్ చేయకుండా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్, ఆవాలు, జీలకర్ర యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు క్యాష్యూస్ యాడ్ చేసుకోవాలి, పల్లీలు యాడ్ చేసుకోవాలి, శనగబ్యాళ్ళు యాడ్ చేసుకొని వీటిని లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు పచ్చి బఠానీ యాడ్ చేసుకోవాలి. ఇది ఒక 5 నిమిషాలు అలాగే ఆయిల్లో ఫ్రై అవ్వాలి. ఇది కొంచెం మనకి ఒక 50% ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఒక 2 ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసి 1 నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ ఇందులోకి యాడ్ చేసుకొని పచ్చి స్మెల్ పోయేంత వరకు 2 నుంచి 3 నిమిషాలు బాగా ఇలా కలుపుతూ ఉండాలి. ఇది పచ్చి స్మెల్ పోయిన తర్వాత కలర్ అనేది ఈ విధంగా మారుతుంది. ఒక మారి మనకు కలర్ చేంజ్ అవ్వడం తెలుస్తుంది. కొంచెం కూడా అందులో వాటర్ కన్సిస్టెన్సీ ఉండకూడదు, కంప్లీట్గా డ్రై అవ్వాలి, ఆయిల్ మాత్రమే ఉండాలి. ఈ టైంలో అన్నం యాడ్ చేసుకొని కలుపుకుంటే చాలా బాగుంటుంది. దీనికి పల్లి పచ్చడి ప్రిపేర్ చేశాను, చాలా టేస్టీగా ఉంటుంది. 2 కాంబినేషన్. మీరు ప్లెయిన్గా కూడా తినొచ్చు, కానీ మా ఇంట్లో ప్లెయిన్గా తినరు కాబట్టి వాళ్ళ కోసం నేను పచ్చడి కూడా ప్రిపేర్ చేశాను. బ్రేక్ఫాస్ట్కి, లంచ్కి కూడా ఇదే తినేస్తారు, అంత బాగుంటుంది. చాలా రోజులైంది బైక్ వాష్ చేపించి, సో అందుకని వాటర్ వాష్ చేయించడానికి వెళ్ళాము. ఇంటి పక్కనే ఉంటుంది, నియర్ బై. సరే ఇంట్లో కూర్చొని ఏం చేద్దామని చెప్పి అలా బయట వెళ్ళాము. మనం రెగ్యులర్గా ఒకే పెట్రోల్ బంక్లో పెట్రోల్ ఎప్పుడు ఫుల్ చేపిస్తూ ఉంటే మనకి ఇది ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్లో వచ్చి కొన్ని బోనస్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది. మాకు 2000 పాయింట్స్ అనేది బోనస్ యాడ్ అయింది. అందులో మనకి కొన్ని ఆప్షన్ చూపిస్తారు, టీ, కాఫీ, స్నాక్స్, ఈ బిస్కెట్
ఏది చూపిస్తుందో సో అది మనము ఫ్రీగానే తీసుకోవచ్చు. మనకి అక్కడ బోనస్ పాయింట్స్ అనేది యాడ్ అవుతుంటాయి కదా, ఆ బోనస్ పాయింట్స్కి ఏ వస్తాయో అవి మనము డబ్బులు పెట్టకుండా ఫ్రీగా కొనుక్కోవచ్చు. మాకు వచ్చిన బోనస్ పాయింట్కి టీ అలాగే ఒక 2 క్యాషూ బిస్కెట్స్ తీసుకున్నాము. చాలా టేస్టీగా ఉంది. అప్పుడప్పుడు ఇలా బోనస్ పాయింట్స్ యాడ్ అవుతూ ఉంటే అక్కడ మనకి టీ బిస్కెట్ మాత్రమే కాదు, కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. టీలోనే చాలా రకాలు ఉంటాయి. అలాగే చాక్లెట్స్, బిస్కెట్, ఐస్ క్రీమ్ ఇలా ఉంటాయి. సో మనకి అక్కడ ఏది బోనస్ పాయింట్లో యాడ్ అయి ఉంటుందో అది మనము పర్చేస్ చేసుకోవచ్చు ఫ్రీగా. అక్కడే కూర్చొని టీ అలాగే బిస్కెట్ తినేసి కొద్దిసేపు అక్కడే టైం అనేది స్పెండ్ చేసాము. ఇంకా లంచ్ ఆకలిగా ఉంది అని చెప్పి ఉడిపి హోటల్లో ఫుడ్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. నార్మల్ హోటల్ కన్నా ఇక్కడ సాంబార్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. ఫ్యామిలీ కూడా వెళ్ళి మేమందరూ అక్కడే లంచ్ అనేది కంప్లీట్ చేసాము. ఇంక ఇంటికి వెళ్ళి కంప్లీట్ చేసేంత టైం నాకు లేదు, అంత ఎనర్జీ కూడా లేదు, హెల్త్ బాగాలేదు అని చెప్పి అక్కడే లంచ్ కంప్లీట్ చేసాము. అలాగే ఈవినింగ్ డిన్నర్కి వచ్చి ఇంటి పక్కనే వచ్చి ఒక హోటల్ ఉంది. ఇది ఉత్తర కర్ణాటక హోటల్. ఇక్కడ అక్కి రొట్టి మనకి డిన్నర్ ఐటమ్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. మేము మెంతి రొట్టి, అక్కి రొట్టి అలాగే బొబ్బొట్టు ఒకటి ఆర్డర్ చేసుకున్నాము. డిన్నర్ కంప్లీట్ చేసి ఇంటికి వెళ్ళిపోయాము. ఓకే గాయ్స్, ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేయబోతున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ చేయండి వీడియో. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. ఈ వీడియో మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. టాటా, బాయ్ బాయ్.